అయితే ఇక్కడ లోపలికి ఎవరు రావడానికి వీలు లేకుండా ఉంది, మరి దూకడానికి వీలు లేదు అంటే ఆ, ఎవరు కూడా దూకడానికి చాలా కష్టంగానే ఉంది. కానీ దీనిపైనుంచి కూడా రావచ్చు కొంత ఊసలు ఉంది, కానీ ఇక్కడ మళ్ళా ఇలాంటి ప్లేస్లో దూకడానికి ఆస్కారం ఉంది. కొంతవరకు ఇది బాగానే పెట్టారు, ఎవరు లోపలికి రావడానికి వీలు లేకుండానే ఉంది. కానీ ఎలా వచ్చారు, మరి ఎలా వచ్చారో తెలియట్లేదు. గేట్లు దూకడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంది. ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా దూకోవచ్చు హాయిగా. ఇగో ఇక్కడ కూడా ప్లేస్ ఉంది, పైనుంచి దూకడానికి ఈజీగా ఉంది, లేదా అక్కడ నుంచి కూడా పడేయడానికి కూడా వీలవుతుంది. బాగా పట్టుకో ఇది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ దూకడానికి వీలుంది, ఇక్కడ దూకి వేసారా లేకపోతే మరి ఎట్లా జరిగిందో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎవరైనా అడిగి. మనం ఒకసారి టెంపుల్లో పరిశీలిద్దాం మరి ఎట్లా ఉందనేది. ఇలా ఉంటుంది ఇది. ఇక్కడ వేసినట్టు తెలిసింది, మరి నేను అడిగి మరి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇది ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది కొంచెం చెప్పరా? యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ 6 o'clock డైలీ మా బస్తీ నుంచి డైలీ లేడీస్ జెంట్స్ వచ్చి పూజ చేస్తారు. డైలీ మార్నింగ్ 6 o'clock. అయితే ఈరోజు మా బస్తీ నుంచి లేడీస్ వచ్చి పూజ చేస్తే ఈరోజు గుడి ఓపెన్ చేసి చూస్తే అక్కడ మాంసం పడి ఉంది. ఎక్కడ పడి ఉంది? శివలింగ్ పక్కనే ఈడ పైన లోపట ఓ లోపల లోపట పడి ఉంది. అయితే వాళ్ళు కాల్ చేశారు మాకు. ఇలా వచ్చేయండి, ఎక్కడ పడి ఉందో ఒకసారి చూపట్రా. ఇక్కడే పడి ఉందా? పైననే అబ్బాబ్బా, అలా పడి ఉంటే గుడి లోపల పూజ చేయడానికి పోతే అట్లా చూసి కంగారు పడి మాకు కాల్ చేశారు. ఓకే, కాల్ చేసి వచ్చి మేము చూసాము. ఆ లింగం పక్కన పడింది శివలింగం. ఇక్కడ చిన్న శివలింగం ఉంది, నంది ఉంది, పైన కూడా లింగం ఉంది కదా, పైన పెద్ద లింగం. దాని తర్వాత మేము ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే అప్పటికే 2 కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి అది తీయడం జరిగింది. అయితే మేము ఆపాము, ఎందుకు తీస్తున్నారు అని చెప్పి ఆపాము. అయితే వాళ్ళు మ్యాక్సిమం అది మ్యాటర్ పెద్ద చేయకుండా క్లోజ్ చేద్దామని ప్రయత్నించారు. వాళ్ళు తీసేశారు అప్పటికి మా తమ్ముళ్ళు వీడియో తీసేశారు. ఎవిడెన్స్ దొరికినాయి. ఆ ఎవిడెన్స్ తీసుకొని మేము మా అందరు బస్సులో ఉన్న వాళ్ళందరినీ మేము మాట్లాడి అందరితో కాంటాక్ట్ చేసి ఇక్కడ రప్పించిన తర్వాత అందరూ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఎవరు చేశారు, కావాలని చేశారా, ఎలా చేశారు అని మేము అడిగితే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. కుక్క పడేసింది, ఇంకా వేరే మెంటలీ డిసార్డర్ ఉన్న మనిషి ఉండొచ్చు అన్న అలాంటి రీజన్ చెప్పి డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ మేము వినలే. మాకు ఎవరైనా కానీ ఏ రిలీజన్ ఉండని, ఏ క్యాస్ట్ ఉండని మాకు సంబంధం లేదు. అది చేసింది చాలా తప్పు. ఎవరైనా ఉండని మాకు ఆడు కావాలి. సో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలి, ఆ దోషులను ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. 100% అండి. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి డైలీ పూజ చేస్తాం. ఇక్కడ కెమెరాలు పెట్టలేదని పోలీసులు ఒకటి అంటున్నారు. ఇక్కడ ఇంతకుముందు ఏమైనా సంఘటన జరిగినాయా? అంటే గతంలో జరిగింది, అది కూడా లోపల క్లోజ్ చేసేసారు. ఎవరు పబ్లిక్కి తెలియకుండా క్లోజ్ చేసేసి ఏం కాలేదు, కుక్క పడేసి అది అని చెప్పి క్లోజ్ చేశారు. సో ఇక్కడ బందోబస్తు అంటే చుట్టుపక్కల బాగానే పెట్టారు, కానీ అక్కడక్కడ కొంచెం దూకడానికి వీలుగా ఉన్నాయి కొన్ని ప్లేసెస్. అంటే పూర్తిగా అసలు ఏ మనిషి ఎక్కడ నుంచి దూకడానికి వీలు లేకుండా బందోబస్తుగా లేదు, కొంచెం బాగానే పెట్టారు, కానీ అక్కడక్కడ కొంచెం గ్యాప్లు అనిపించినాయి. అదొకటి. రెండవది కెమెరాలు పెట్టిస్తుండొచ్చు ఈసారి. అయితే ఇలాంటి సంఘటన ఇదొకటే కాదు, చాలా గుళ్ళపైన విగ్రహాలు తీసి పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచా, మరి ఇంతకుముందు జరిగిందా ఇలాంటివి మనం గమనిస్తే, మేము రెగ్యులర్గా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే భయంకరంగా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయన్న విషయం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళ కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కేసులు మాఫీ చేసేస్తారు వీళ్ళు. మాఫీ చేయడం కానీ వీలైనంత వరకు ఇష్యూ బయటికి రాకుండా తయారు చేస్తుంటారు అనేది చాలామంది అభిప్రాయం. మీరేమంటారు, నిజమా కాదా? ఇప్పుడు అలా చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మా ప్రాబ్లం ఏంది? మేము భక్తులము, మేము హిందువులము, మా సెంటిమెంట్ ఉంది.
మళ్ళీ వాళ్ళకి ఎవరు కాపాడతారు? మేమే కాపాడుకోవాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లాంటిది మీకు తెలుసు కదా, వక్ బోర్డ్ చాటే తీసుకొచ్చింది. అది వక్ బోర్డ్ అనేది కంప్లీట్గా హిందువులకు వ్యతిరేకం. ఇప్పుడు 15 లక్షల భూములు, 15 లక్షల ఎకరాల భూములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 400 లక్షలు చిక్కినాయి. వాళ్ళ వక్ బోర్డ్ ఏమో 11 లక్షలకు వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసా మీకు? తెలుసండి. వక్ బోర్డు అరచకం తెలుసా మీకు? తెలుసా? తెలుసు తెలుసు. సో మనకి వాళ్ళ కొట్లాట అయితే కూడా ఒక చట్టం తీసుకురాబోయారు. అప్పుడు మన మీదనే కేసులు పెట్టేటట్టుగా ఒక చట్టం తీసుకొని వస్తే బీజేపీ అడ్డుకుంది. సో రాజకీయంగా చైతన్యం లేరు హిందువులు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ కోట్లు వేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు గుళ్ళు కొడతాయి. హిందువులు ఆస్తులు ఉండవు, ప్రాణాలు ఉండవు కదా. మరి హిందూ వ్యతిరేక ప్రభుత్వమా కాదా అనేది మనం ఆలోచిస్తామా లేదా ఓటేసేటప్పుడు? ఆలోచిస్తామండి. 2014 ముందు అప్పుడు హిందువుల యూనిటీ లేకుండే. 2014 తర్వాత మీరు చూడొచ్చు, ఈరోజు కూడా చూడొచ్చు, వేల మంది వచ్చారు. మేము ఎవరిని ఎక్కువ బయట నుంచి పిలవలే. అందరు న్యూస్ చూసి వాళ్ళకి బాధపడి వాళ్ళు ఇక్కడ వచ్చారు. అంటే హిందువులకి ఎక్కువమైతం వచ్చింది. ఎవరు వినటోళ్ళు లేరు, ఆగేటోళ్ళు లేరు. ఎప్పటి వరకు న్యాయం దొరుకుతుంది అప్పటి వరకు కొట్లాడతారు. ఇప్పుడు మీరు సమయము, డబ్బులు కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక సమాజంలో హితం జరగాలంటే తలా కొంత సమయాన్ని ఇవ్వాలి. సమయం ఇచ్చేవాళ్ళు కరువైపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నోసార్లు ఎలక్షన్లు గమనిస్తే ఇప్పుడు హిందువులకు కొద్దిగా సపోర్ట్ చేసే ఒకే ఒక పార్టీ బీజేపీ. అందులో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు? వీళ్ళకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళ సొంత పెట్రోల్ పెట్టుకొని కొంతమంది తిరుగుతారు, వెళ్ళిపోతారు. ఇది రాజకీయం చేయొద్దు, రాజకీయం చేస్తే మళ్ళీ వాళ్ళకు రాజకీయ పార్టీలు అని చూసుకుంటున్నారు. కానీ రాజకీయం వల్లనే నడుస్తుంది. ఒక రాజకీయ పార్టీ అండగా ఉంటుంది, ఒక రాజకీయ పార్టీ అడ్డుగా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అది ఖచ్చితంగా అది గమనించకుండా ఇప్పుడు రాజకీయాలు అతీతంగా మాట్లాడితే నీకు సొల్యూషన్ దొరకదు. కరెక్టే అండి. కానీ దేవుల్ని అడ్డం పెట్టి రాజకీయాలు ఆడడం అది చాలా తప్పు. ప్రతి హిందువు కళ్ళు తెరవాలి, సమయం కేటాయించాలి సమాజం ఉద్ధరణ కోసం. అయితే ఇక్కడ జరిగింది. ఇంకా పక్కన కూడా వేశారా? ఇక్కడే అండి. యాక్చువల్లీ ఇది చుట్టుపక్కల మొత్తం మైనారిటీ పాపులేషన్ ఉంది. అవును, వాళ్ళు మైనారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళే మెజారిటీ, మీరే మైనారిటీ. ఇక్కడ అట్లా అయిపోయింది. మీరు మైనారిటీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ మైనారిటీ రక్షణ ఏమి ఉండదు. మళ్ళీ వాళ్ళు మెజారిటీ వాళ్ళైనా వాళ్ళ మైనారిటీ కింద రక్షణ అంతా వాళ్ళ చట్టం అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ ఉంటుందని గదగా దొరుకుతారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఏంటంటే వన్ సైడ్ ఓట్లు పడితే వాళ్ళవి, హిందువుల ఓట్లు వన్ సైడ్ పడవు. హిందువుల ఓట్లు 100 మంది గుంజుకుపోతారు. హిందువులకు ఫీలింగ్ ఉండదు. దేవుడు మాంసం ముద్దలేస్తే ఏమైంది, కడుక్కుంటాం, అలా పూజ చేస్తుంటే అయిపోతాడు. విగ్రహాలు కొడితే ఇంకో విగ్రహం పెట్టుకుంటాం, కూల కొడితే ఇంకోటి కట్టుకుంటాం అనే మనస్తత్వంలో చాలామంది హిందువులు ఉన్నారు. రాముడు తిడితే కూడా పెద్దగా జనాలు ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు. ఎన్నో ఉదయం వల్ల కూడా పబ్లిక్ పెద్దగా బయటికి రారు. మీరు ఇక్కడ లోకల్గా వచ్చారు, ముత్యాలమ్మ గుడి ఉన్నప్పుడు వచ్చారా మీరు? వచ్చాము, అక్కడ కూడా అందరు వెళ్ళినాం. ఇప్పుడు హిందువుల నెత్తులైనా వల్లగొట్టారు నకారంగా. ఏం చేసాం మనం? హిందువుల నెత్తులు అన్యాయంగా బల్లగొట్టేశారు, రక్తం కారుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు హాస్పిటల్లో పడి వాళ్ళ కుటుంబాలు ఎంత వేదన పడుతుంటాయి. అకారణంగా వీళ్ళు ఎవరిని ఏమనలేదు. అయినా నెత్తులు బల్లగొట్టేసిన పోలీసులు హాయిగా ఉన్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే ఒక బలమైన సంస్థ ఒకటి రావాలని ఒక వీరరాఘవరెడ్డి అనేది ఏర్పాటు చేశాడు. అయితే ఆయన మీద ఒక నిందవాడి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆలోచించుకోండి హిందువులారా, మనం పోరాటం చేయాలంటే ఒక వ్యవస్థ కావాలి. ఉట్టిగా సింగిల్గా నువ్వు పోరాటం చేయలేవు. వ్యక్తిగా నువ్వు వీక్, బలహీనుడు సొంత పనులు. కానీ ఒక సమిష్టిగా ఒక బలమైన సంస్థ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకొని ఫైట్ చేస్తేనే మనం బతకగలం, ఉండగలం. ఆ తర్వాత లేదనిపిస్తుంది. నాకేమంటారు సార్? ఇప్పుడు నాకు హోప్ అనేది తెలంగాణలో మా పార్టీ వచ్చింది అనుకోండి. మా పార్టీ అంటే హిందువుల పార్టీ. ఆ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాం. అప్పుడు చూపెట్టడం కాదు, అప్పుడు రావాలంటే ఎంతమంది ముందుకు వస్తారు? ఇప్పుడు వీళ్ళంతా స్వార్థపరులు ఉన్నారు. వాళ్ళ పథకాలు కావాలి. ఢిల్లీలో 20 years మీరు కరసాం నేర్చుకురా? సార్ మీరు కరసాం వచ్చా మీకు? కరసాము ఆర్ఎస్ఎస్లో ఉన్నావా? ఆర్ఎస్ఎస్ లేను సార్. ఏదైనా సంస్థలో పనిచేస్తున్నావా? మీ పిల్లల కరాటే కుంకుమ నేర్పించినావా? ఇంకా నాకు చిన్న పాప ఉంది. పిల్లలకు నేర్పియాలి. అందరు నేర్చుకుంటేనే మనం అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం ఫిజికల్గా ఉండాలి. ఎందుకంటే న్యాయము, ధర్మం పోలీసు వాళ్ళు 2 రోజులు లోపల పెడతారు, బయటకి ఇడుస్తారు. తర్వాత వాళ్ళు ఫిజికల్ దాడులు చేయవచ్చు. మళ్ళీ న్యాయం అడగాలంటే ఎవరు బలహీనులకు న్యాయం దొరకదు. ఓకే, థ్యాంక్ యూ సోదరా. థ్యాంక్ యూ.